హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు దొంగల ముఠాను ముందుగానే పసిగట్టి నేరాలను అదుపు చేయగలిగారు. పూణేకు చెందిన 5 అంతరాష్ట్ర దొంగల ముఠా నగరానికి వచ్చినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలోని బంగారు దుకాణాలను టార్గెట్గా చేసుకుని వీరు చోరీకి పాల్పడేందుకు వచ్చారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దీనికి సంబంధించిన స్టీఫెన్ రవీంద్ర పోలీసులు ఉన్న ఉన్నతాధికారులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పూణే నుంచి వచ్చిన దొంగలను పట్టుకున్నామని చెప్పారు. వారిని మీడియా ఎదుట నిలబెట్టారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అంటే మకోకా అని ఒక యాక్ట్ ఉన్నది. చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఇది. 1999 యాక్ట్ ఇది మహారాష్ట్రలో. ఈ యాక్ట్ కూడా వీళ్ళ మీద ఇన్వోక్ అయినట్టు తెలుస్తా ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే మనకి వీళ్ళంతా కూడా 3 కంట్రీ మేడ్ పిస్టల్స్ తో వచ్చారు. అలాంగ్ విత్ 6 రౌండ్, దెన్ ఒక జంబియా నైఫ్ అండ్ ఈ సిజర్స్ కూడా చూడండి. ఆ సిజర్స్ కూడా దాన్ని స్ప్లిట్ చేసి వీళ్ళు దాన్ని ఒఫెన్సెస్ కత్తిలాగా వాడి అది ఒఫెన్సెస్ చేద్దామని కూడా ప్లాన్ చేశారు. ఇన్ అడిషన్ టు దట్ స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి అండ్ మనకి టార్చ్ లైట్స్ అండ్ క్రో బార్స్, దెన్ మంకీ క్యాప్స్, దెన్